అయితే ఇవాళ కేబినెట్ ఆమోదం కాగానే మొత్తం అయిపోదు, పార్లమెంట్ లో కావాలి. తర్వాత 20 రాష్ట్రాలలో కూడా 50% ఏవో కావాలంటున్నారు. ఒక 32 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, ఒక 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇదేం ప్రజాస్వామ్యానికి ప్రమాదమనో లేకపోతే ఇంకేదో ఫెడరల్ సిస్టానికి ప్రమాదమనో ఇవన్నీ మాట్లాడేది అవుతున్నదో ఇవి అర్థం లేదు. ఎందుకంటే టెన్యూర్కి అదే 5 సంవత్సరాలు ఉంటది. కాకపోతే ఏంటంటే మనకు 1952, 57, 62, 67లో ఇవే ఈ అన్ని రాష్ట్రాలు కలిపి జమిలీ జరిగినప్పుడు రాను అది తర్వాత మొత్తం 17, ఇప్పుడు 18 కదా, 17 ఇట్లా 10 5 ఏళ్ళు ఉన్నాయి పార్లమెంట్లు, ఒక 7 మధ్యలో డిస్టర్బ్ అయినాయి. అయితే ఇక్కడ ఏంటంటే అదే విధంగా అసెంబ్లీలు వచ్చినప్పుడు ఏమైతుందంటే ఎలక్షన్స్ సిస్టమ్ లో దాదాపు ప్రతి సంవత్సరంలో ఈ 5 ఏళ్లలో ఒక సంవత్సరం, ఉదాహరణ చెప్తున్నా, 1900 ఇప్పుడు 26వ సంవత్సరం తీసుకుంటే 26లో 5 ఎలక్షన్స్ రాబోతున్నాయి అసెంబ్లీ. 27లో 6-7 ఎలక్షన్స్ రాబోతున్నాయి అసెంబ్లీలో. మళ్ళీ 28లో కూడా 9 ఎలక్షన్స్ రాబోతున్నాయి. అట్లా లెక్కేసుకుంటే 29లో ఒక 4 ఎలక్షన్ రాబోతుంది. ప్రతి సంవత్సరం ఒక 7-8 అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం. తర్వాత ఒక 5 years టెన్యూర్ లో మనం ఒక పద్ధతిగా డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ వీటి విషయంలో ముందుకు పోయేందుకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం. తర్వాత ఎక్స్పెండిచర్ పెరగడం, క్యాండిడేట్స్ కూడా ఎక్స్పెండిచర్ పెరుగుతున్నది. ఇప్పుడు ఎందుకంటే ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే మనకు తెలుసు, ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో 25 నుంచి 50 కోట్ల దాకా పోతున్నది. నేను యావరేజ్ చెప్తున్నా. అట్లనే పార్లమెంట్ కు మళ్ళీ ఖర్చు అవుతుంది. నెలకు ఎలక్షన్ జరపడం, 2 నెలలకు 3 నెలలకు ఎలక్షన్ జరపడం, ఇదంతా కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అమలు చేయడంలో ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి అన్ని ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయంటే 5 ఏళ్ల కొరకు ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోయడానికి అవకాశం ఉంటది. ఇందులో ఎలక్షన్ టైప్ ఆఫ్ ఎలక్షన్ లో ఏం చేంజ్ లేదు, ఎన్లో ఏం లేదు. మనం రాజ్యాంగం ఆమోదించుకున్న తర్వాత ఫస్ట్ జరిగిన ఎలక్షన్ ఒకసారి ఎట్లా జరిగిందో అట్లనే ఒకటేసారి టెన్యూర్ అన్ని ఒకసారి జరిగిపోతే 5 ఏళ్ల వరకు మనం చేసుకోవచ్చు. అయితే ఇందులో కొంతమంది ఆబ్జెక్షన్స్ ఏంటంటే మధ్యలో అయిపోతే ఎట్లా అంటే, ఇప్పుడు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక అసెంబ్లీ సభ్యుడు ఏదన్నా ఖాళీ అయితే మళ్ళీ ఆ టెన్యూర్ వరకే, మధ్యంతర ఎన్నికలు అయినా కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఏదైనా అయినా కూడా టెన్యూర్ వరకే ఉంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు కూడా టెన్యూర్ వరకే ఉంటున్నారు, కొత్తదేం కాదు. ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీకి అది పార్లమెంట్ కూడా అట్లేమనే ఉంటే ఆ టెన్యూర్ వరకు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ టెన్యూర్ కు మళ్ళీ అన్ని రెడీ అవుతాయి. ఇట్లా ఒక బ్రాడ్ ఐడియాతో ముందుకు పెట్టింది. ఇక్కడ డీటెయిల్స్ అనేది రావాలి. వేణుగోపాల్ గారు ఇప్పుడు మొదటి నుంచి ఈ 5 years టెన్యూర్ అనేది జరిగిందంటే 1999లో లా కమిషన్ ఆఫ్ ఇండియాలో ఆధ్వర్యంలో జస్టిస్ జీవన్ రెడ్డి 117 పేజీల రిపోర్ట్ ఇచ్చింది ఒకసారి ఎన్నికలు జరగాలని. యూకేలో కూడా 2011లో ఇట్లనే మనలాగానే ఒకసారి ఎన్నికలు జరిగే విధంగా ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేసి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నది. కాబట్టి ఎక్స్పెరిమెంట్ అనేది కానివ్వండి, తర్వాత ఎట్లయితే అట్లయితే అని చెప్తున్నారు. కానీ వినక ముందే, అది రాకముందే దాన్ని వ్యతిరేకించడం, చర్చ పెట్టకముందే, డెమోక్రటికల్ గా చర్చ పెట్టాలి కదా, చర్చలో పార్టిసిపేట్ కాకముందే, చర్చలో దాని వల్ల వచ్చే మరి ఒకప్పుడు 4 దాన్ని ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు మొదటి నుంచి పెట్టకుండా ఇలా ఉట్టినే బ్లంట్ గా వ్యతిరేకించడం ఏంటంటే అన్డెమోక్రసీ. అది ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం బిల్స్ చేస్తుంది, మార్పులు చేర్పులు చేస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఒకవేళ ఇది ఇష్టం లేకపోతే తర్వాత మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇదేది రాజ్యాంగంలో మనం ఒకసారి ఒక ప్రభుత్వం వచ్చి ఒకదాన్ని ఆమోదించుకున్న తర్వాత ఏమైనా మంచిగా లేకపోతే, ప్రజలు దానికి ఇబ్బంది పడితే ఆ తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకునే అవకాశాలు ఈ ప్రభుత్వాలకు ఉంటాయి, వచ్చే ప్రభుత్వాలకు ఉంటాయి. ఏదంటే డెమోక్రసీలో దేనికైనా వెసులుబాటు ఉంటుంది. అయితే ఆ డెమోక్రసీని గౌరవించడం లేదు. కాబట్టి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళవచ్చు అనేది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది, జీడిపి పెరుగుతుంది అనేది చెప్తున్నారు. కాబట్టి దాని వల్ల కూడా మనం ఒక వెసులుబాటు ఉంటుంది, 10% జీడిపికి వెళ్ళిపోవచ్చు అనే దాని మీద ఒక ప్రణాళిక అనేది, ప్లానింగ్ అనేది కరెక్ట్ డెవలప్మెంట్ లో కానీ వెల్ఫేర్ లో కానీ అనే దాని మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఇవాళ రాత్రి ఏం చేస్తలేదు కదా. గత 2015 నుంచి స్టార్ట్ చేసింది, అది 10 ఏళ్ళు నడిచింది, 11వ సంవత్సరం ఇప్పుడు కేబినెట్ లో ఆమోదమైంది. రేపు మరి జాయింట్ పార్లమెంట్ కి ఇస్తారా, లేకపోతే దీన్ని బిల్లు ఆమోదిస్తారా, లేకపోతే ఇంకా ఫర్దర్ ఇంకా చాలా ఉన్నాయి హర్డిల్స్. అవన్నీ అయ్యేంత వరకు మరి చర్చలో పార్టిసిపేట్ కావాలి. పార్లమెంట్ లో అందరూ చర్చించాలి, మంచి చెడులు చర్చించాలి. వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించవచ్చు, సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, దాంట్లో ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. కానీ మొత్తం పెట్టుడే పెట్టదు.